అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. వీడియోలో నెక్లెస్ గాజులు చూపిస్తున్నాను కదండి, అదేనండి బంగారం గురించే చెప్పాలనుకుంటున్నాను. బంగారం మనం ఎలా కొనుక్కుంటే మనకి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ మనం యూజ్ చేసుకోవడానికి కానీ అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. కంప్లీట్ వీడియో అయితే అలే ఉంటుందండి, చివరి వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం బంగారం కొనేటప్పుడు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ వస్తువుకి ఎంత తరుగు పడుతుంది అనేది తెలుసుకోవాలి. మనం గోల్డ్ తీసుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బాగా యూజ్ అవుతుందండి. అది ఎలానో చూసేద్దాం. ఇప్పుడు నేను ఈ వీడియోలో నెక్లెస్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కదండి. అయితే నెక్లెస్ బ్యాంగిల్స్ సేమ్ వెయిట్ అనుకుందాము. అయితే నెక్లెస్ వచ్చేసి మనకి 18% తరుగు పడుతుందండి, బ్యాంగిల్స్ వచ్చేసి 6% తరుగు పడుతుంది అనుకుందాము. వస్తువు వాల్యూ ఆ రోజు బంగారం రేటు ప్రకారం ₹1,00,000 పడుతుందండి. అయితే ఇప్పుడు మనకి నెక్లెస్ వచ్చేసి 18% కాబట్టి 1,00,000కి 18% యాడ్ చేస్తే 1,18,000 అవుతుంది. అదే గాజులకి 1,00,000కి 6% యాడ్ చేస్తే 1,06,000 అవుతుంది. ఇప్పుడు మనం రెండు వస్తువులు సేమ్ వెయిట్ అనుకున్నాం కదండి. ఇప్పుడు మనకి తరుగు వల్ల ఎంత డిఫరెన్స్ వచ్చిందో అర్థమైందా? మనకి టోటల్గా 12,000 డిఫరెన్స్ అయితే వచ్చిందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్లెస్కి గాజులకి సేమ్ వెయిట్ అండి, కానీ తరుగు మాత్రం తేడా ఉంది. 18% 6%. ఆ 18% 6% వల్లే మనకి 12,000 తేడా అనేది వచ్చింది. అందుకే మనం గోల్డ్ తీసుకునేటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫ్యూచర్లో కూడా యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో తీసుకునేటప్పుడు తక్కువ తరుగుతో తీసుకునే గోల్డ్ అయితే మనకి యూస్ఫుల్గా ఉంటుందండి. అది ఎలాగూ అంటే మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో అమౌంట్ అవసరపడింది, డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు గోల్డ్ ఉంది మన దగ్గర, బ్యాంక్లో పెట్టి అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం తక్కువ తరుగుతో తీసుకున్న గోల్డ్కైనా అలాగే ఎక్కువ తరుగుతో తీసుకున్న గోల్డ్కైనా మనకి అమౌంట్ అనేది సేమ్ వస్తుందండి. అలాంటప్పుడు మనం తక్కువ తరుగుతో తీసుకున్న గోల్డ్ అయితేనే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందండి. కొంతమందికి డౌట్ రావచ్చు, అసలు మనం గోల్డ్ బిస్కెట్స్ తీసుకుంటే అసలు ఈ తరుగు అనేది ఉండదు కదా అనేసి. గోల్డ్ బిస్కెట్స్ వచ్చేసి మనం ఏదైనా ఆర్నమెంట్స్ చేయించుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మనం ఆర్నమెంట్స్ చేయించుకునేటప్పుడు తరుగు కూడా పడుతుందండి. అలాగే మనకి అవసరం ఉన్నప్పుడు బ్యాంక్లో పెట్టుకోవడానికి అయితే యూజ్ అవ్వదండి బిస్కెట్ అయితే. వీలైనంత తక్కువ తరుగుతో చేయించుకునే గోల్డ్ తీసుకుంటే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగా యూజ్ అవుతాయండి. ఈ వీడియో గోల్డ్ కొనేటప్పుడు ఫ్యూచర్లో కూడా మనకి గోల్డ్ వల్ల యూజ్ ఉండాలి అని ఆలోచన చేసేవారికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. మనం ఏ ఆర్నమెంట్స్ తీసుకున్నా కానీ మనం తక్కువ తరుగు పడేలాగా చూసి తీసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఫ్యూచర్లో యూజ్ అవుతుందండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇలా తీసుకుంటే లాభమో నష్టమో మీ ఒపీనియన్ అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.